మహిళల హక్కుల సాధన కోసం వారు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుని పోరాటాలు కొనసాగిస్తామని ఐద్వా నాయకులు తెలిపారు. నిన్న కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతితో పాటుగా రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఆశాలత హాజరైన జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యదర్శిగా ఆర్ మంజుల, కోశాధికారి టి ప్రభావతి, అధ్యక్షులుగా కోవి శకుంతలను ఎన్నుకున్నారు. ఐద్వా 14వ జాతీయ మహాసభల సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లుగా తెలియజేశారు. ఐద్వా జనరల్ బాడీ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీలో ఎన్నుకున్నటువంటి నూతన జిల్లా కార్యదర్శి ఆర్ మంజుల, కోశాధికారి టి ప్రభావతి, అధ్యక్షులుగా కామ్రేడ్ కోవి శకుంతల గారు కొనసాగుతారు. ఈ సమావేశంలో మన జాతీయ నాయకురాలు, కేంద్ర కమిటీ సభ్యురాలు టి జ్యోతి గారు సమక్షంలో, అదేవిధంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశాలత గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో వారి సమక్షంలో నూతన కార్యదర్శిగా ఆర్ మంజులను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఐద్వా నూతన కార్యదర్శిగా ఎన్నుకున్నటువంటి ఆర్ మంజుల ఐద్వాలో కార్యదర్శిగా కొనసాగుతారు. అదేవిధంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యలను చర్చించుకొని భవిష్యత్తులో పోరాటాలు రూపొందించడానికి ఐద్వాగా మేము ముందుకు కొనసాగుతామని ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం. ఐద్వా 14వ